హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద వస్తున్నారు టెక్నికల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మైక్రోమాక్స్ మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఒక ఇండియన్ మొబైల్ కోసం. సో మైక్రోమాక్స్ అయితే ఈరోజు ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. వాళ్ళ బ్రాండ్లో వచ్చేసి ఇన్ సిరీస్లో మనకి తెలిసింది, ఎప్పటి నుంచో బాగా మనకి పోస్టులు వస్తున్నాయి, వాళ్ళు టీజ్ చేస్తూనే ఉన్నారు. సో మంచి ప్రైసింగ్లో తెచ్చారని చెప్పుకోవాలి మొబైల్స్ 2 కూడా. సో ఒక మొబైల్ అయితే అగ్రెసివ్ ప్రైసింగ్లో తీసుకొచ్చారు, ఇంకో మొబైల్ కూడా మనకి ఇండియన్ మొబైల్స్తో పోల్చుకుంటే, వేరే మొబైల్స్తో పోల్చుకుంటే బెటర్ ప్రైసింగ్లో తెచ్చారని చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాతకి ఆ స్పెసిఫికేషన్స్కి ఆ ప్రైస్ జస్టిఫై చేసిందా లేదనేది అయితే వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 2 మొబైల్స్ తీసుకొచ్చారు. ఒక మొబైల్ వచ్చేసి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అనే పేరుతో తీసుకొచ్చారన్నమాట. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీకు పంచ్ హోల్ అయితే ఉంటుంది డిస్ప్లేలో, బిగ్గర్ డిస్ప్లే అండ్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్స్తో తీసుకొచ్చారు. ఆ బడ్జెట్లో చూసినట్లయితే సేమ్ ప్రాసెసర్ తోటి మనకి కొంతమంది అయితే హెచ్డీ డిస్ప్లే తోటి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. మీకు గేమ్స్ కూడా చాలా మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసి. సో బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ అని కూడా దీని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే 48 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, అలానే మనకి 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చారు. సో కెమెరా పరంగా చూసినా సరే మనకి కొంచెం బెటర్ కెమెరాస్ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవాలి. కానీ మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో మనకి ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఎటువంటి యాడ్స్ కానీ ఏమీ ఉండవు, మనకి స్టాక్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది. అప్డేట్స్ కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం మీరు చూసినట్లయితే. అండ్ ఈ కాలంలో మనకి బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి వీళ్ళు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారన్నమాట. ఇక కలర్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే 2 కలర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి మనకి వైట్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్. నాకు పర్సనల్గా చూసినట్లయితే వైట్ కలర్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా బాగుందని చెప్పుకోవాలి. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 2 వేరియంట్స్లో తీసుకొస్తున్నారు. అండ్ బేస్ వేరియంట్ మనం చూసినట్లయితే 4+64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకి 10,999 పెట్టారు. అంటే 11,000కి మంచి ప్రైసింగ్లో తీసుకొచ్చారని చెప్పుకోవాలి. కంపేర్ టు మనకి రియల్మీ అండ్ MI ఇట్లాంటి బ్రాండ్స్తో పోల్చుకున్నట్లయితే మన ఇండియన్ మొబైల్ కూడా వాళ్ళకి పోటీగా ఒక మొబైల్ అనేది తీసుకొచ్చిందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక 4+128GB వేరియంట్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 12,499 అయితే పెట్టారు. 12,500కి అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైసింగ్ అనేది చాలా అగ్రెసివ్గా పెట్టారని చెప్పుకోవాలి. ఇప్పుడున్న ఇండియన్ మొబైల్స్ స్టాండర్డ్స్లో చూసుకున్నట్లయితే ఇండియన్స్ కోరుకునేది కూడా అదే, అగ్రెసివ్గా ఒక మొబైల్ తేవాలని కోరుకున్నారు, తెచ్చారు, బాగుంది. ఇంకో మొబైల్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ 1B అని అయితే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి నార్మల్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. ఇది వచ్చేసి మీకు G35 ప్రాసెసర్తో వస్తుంది. ఆ బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే కూడా మీకు బెటర్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో ఆ ప్రైస్ పాయింట్లో మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేలు అయితే ఇప్పుడైతే దొరకట్లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి డ్రాప్ నాచ్తో వస్తుంది, ఎటువంటి పంచ్ హోల్ అయితే ఉండదు మనకి. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి 10 వాట్ స్టాండర్డ్ ఛార్జర్ని మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 13+2 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో తీసుకొచ్చారు. అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది కూడా మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 2+32GB వేరియంట్, ఇంకోటి వచ్చేసి మనకి 4+64GB వేరియంట్. అంటే ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 2+32GB వేరియంట్ వచ్చేసి 6,999 పెట్టారు. అండ్ ఏదైతే మనకి 4+64GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసి మనకి 7,999 అయితే పెట్టారన్నమాట. సో ప్రైసింగ్ ఈ మొబైల్ కొంచెం ప్రైసింగ్ అనేది ఇంకొంచెం తగ్గించవచ్చు అని అయితే అనిపించింది. బట్ ఏదైతే ఇన్ నోట్ 1 ఉందో ఇది మనకి మంచి ప్రైసింగ్లో తీసుకొచ్చారు. మ్యాక్సిమం చైనీస్ బ్రాండ్స్ అన్నిటికీ కొంచెం టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది. బట్ ఎనీవే ఇట్స్ టూ ఎర్లీ టు సే. మొబైల్ మన చేతికి వచ్చాక ఖచ్చితంగా అన్బాక్స్ అయితే చేద్దాం. సో మ్యాక్సిమం గివ్ అవే ఇవ్వడానికి కూడా అయితే ట్రై చేస్తాను. సో గివ్ అవే గురించి ఒక సపరేట్ వీడియో అయితే నేను రేపు ఎల్లుండిలో అయితే చేస్తాను. సో ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. మీకు కనుక మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ మీద? సో మైక్రోమాక్స్ మన ఇండియన్ మొబైల్ ఒకటి తీసుకొచ్చి ఈ ప్రైసింగ్లు పెట్టడం మీరేమనుకుంటున్నారు అనేది, మీరు కొనాలనుకుంటున్నారా, కొనకూడదు అనుకుంటున్నారా? సో ఇంకా ఆ మొబైల్ గురించి ఏం చెప్తున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకో విషయం వచ్చేసి చాలామంది నాకు తెలుసు అంటారు, సో అల్టిమేట్గా అందులో చైనా ప్రొడక్ట్సే ఉంటాయి కదా, చైనా పార్ట్సే ఉంటాయి కదా అని అనేసి. అఫ్కోర్స్ వాస్తవమే, చైనా పార్ట్సే ఉంటాయి. కాకపోతే ఏమైందంటే రెవెన్యూ ఎక్సెప్ట్ మనకి ఏ మొబైల్ తయారైనా సరే చైనా పార్ట్స్ పోయినప్పటికీ రెవెన్యూ వచ్చేసి మన ఇండియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, చైనా వాళ్ళకి వెళ్ళదు. సో అదొక్కటైతే నోటీస్ చేయండి. సో మీరు అన్నది వాస్తవమే, వేరే వాళ్ళు ఎన్ని మొబైల్స్ ఇచ్చినా సరే అందులో చైనా పార్ట్స్ అయితే ఉంటాయి. బట్ ఖచ్చితంగా రెవెన్యూ అనేది ఇండియన్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో సో వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటివి అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. దట్టు మనకి అగ్రెసివ్ ప్రైసింగ్తో తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలనేది అయితే నా ఒపీనియన్. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.